అమరావతిలోకి ఎంట్రన్స్కి సంబంధించిన పెద్ద సమస్య. ఇప్పుడు ఆ బాబు గారి ఇంటి మీద నుంచి కాకుండా ఇంకొక రూట్ ఏంటన్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా అమరావతిలో ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టేస్తున్నారు. దీంతో ఇక ప్రాబ్లం ఏం లేదు అని చెప్తుంటే దీని మీద రియాలిటీ చెక్ అంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టచ్ చేస్తుంది. అంటే అమరావతిలో చిన్న కాలం మీద స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారు, రోజు 2 పోస్టులు వేస్తున్నారు, చూస్తే పెద్ద ప్రోగ్రెస్ జరిగినట్టు అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. ఇదో చిన్న కాలం మీద బ్రిడ్జి మాత్రమే. ఈ బ్రిడ్జి పూర్తయిన అమరావతికి ఈజీ ఎంట్రీ అనేది ఇంకా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ బ్రిడ్జి దాటి 200 మీటర్లు వెళ్ళగానే కొండవీటి వాగు మీద ఇంకో బ్రిడ్జి అవసరం ఉంది. ఆ బ్రిడ్జి పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ చేయాలంటే 10 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం, అది కూడా మొదలు కాలేదు. అక్కడి నుంచి మరో 2 కిలోమీటర్ల ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావాలంటే ఈ స్టీల్ బ్రిడ్జి ఒక్కటితో ఎలాంటి ఫంక్షనల్ కనెక్టివిటీ రాదు. మరి ఎందుకు ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు అన్నటువంటిది. ముందు పబ్లిసిటీ సంగతి దేవుడు, ఫస్ట్ అయితే కనెక్టివిటీ వస్తే చాలన్నటువంటిది ఇప్పుడు అక్కడ పబ్లిక్ కోరుకుంటున్నటువంటిది. కొత్తగా ఈ కాజా దగ్గర నుంచి టోల్ గేట్ కట్టారు కూడా. కాజా దగ్గర నుంచి అటు విజయవాడకి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో నుంచి అమరావతికి వెళ్ళే రూట్ ఏర్పాటు చేశారు. కాకపోతే ఇప్పుడు లోపల అమరావతి అంతా సెటరేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది.